తిరుమలలో మళ్లీ భారీ వర్షం కురిసింది. కొండపైన గంటపాటు ఎడతెరిపి లేకుండా వర్షం దంచుకొట్టింది. దీంతో శ్రీవారి మాడవీధుల్లో భారీగా వరద నీరు నిలిచిపోయింది. ఇక శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఎండల నుంచి ఉపశమనం పొందారు. మరోవైపు భారీ వర్షం కారణంగా తిరుమలలో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. తిరుమలలో మళ్లీ వర్షం కురిసింది. కొండపైన గంటపాటు ఎడతెరిపి లేకుండా వర్షం దంచుకొట్టింది. దీంతో శ్రీవారి మాడవీధుల్లో భారీగా వరద నీరు నిలిచిపోయింది. ఇక శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఎండల నుంచి ఉపశమనం పొందారు. మరోవైపు భారీ వర్షం కారణంగా తిరుమలలో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, థ్యాంక్ యూ సౌమ్య. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉన్నటువంటి ఎండల నేపథ్యంలో ఈ తిరుమలకు సంబంధించి అయితే మాత్రం ఈరోజు ఈ యొక్క వర్షం పడటంతో పాటుగా భక్తులు కూడా కొద్దిగా ఉపశమనం అయితే లభించింది. దీనికి సంబంధించి కూడా భారీగా ఒక 2 గంటల సేపు అయితే మాత్రం తిరిగిరిలో మొత్తం అంతా కూడా చల్లటి వాతావరణంగా మారి ఈ యొక్క వర్షం అయితే కొద్దిగా బీభత్సంగానే పడిందనేసి చెప్పుకోవాలి. ఈ యొక్క వర్షం నేపథ్యంలో కూడా కొన్ని గెస్ట్ హౌస్ల దగ్గర కూడా కొన్ని చెట్లు భారీ వృక్షాలు కూడా నేలమట్టం అయ్యాయి. దీనికి సంబంధించి భక్తులకైతే ఎలాంటి ప్రాణాపాయం కానీ ఇబ్బందులు కానీ ఎలాంటివి లేకుండా ఈ యొక్క వర్షాల పాటికి లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అయితే అయ్యాయి. ఈ యొక్క ఆలయం దగ్గర ఉన్నటువంటి మాడవీధులు అయితే మాత్రం భక్తులకు కూడా కొద్దిగా ఉపశమనం లభించే విధంగా కూడా ఈ యొక్క వర్షంతో పాటుగా ఒక తిరుగులు మొత్తం కూడా ఒక చల్లటి వాతావరణం అయితే నెలకొంది. ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 43-44 డిగ్రీల ఎండతో ఉన్నటువంటి యొక్క నేపథ్యంలో అయితే మాత్రం సడన్ గా ఒక్కసారిగా వాతావరణం మారడంతో పాటుగా ఒక తిరుపతి తిరుమల కూడా క్లైమేట్ కూడా చేంజ్ అయిపోతూ ఉండడం కూడా వేలాది మందిగా భక్తులు వచ్చేటువంటి తిరుమల క్షేత్రంకి అయితే మాత్రం ఆలయ పరిసర ప్రాంతాలంతా కూడా ఒక చల్లదేవంతో పాటుగా భక్తులు కూడా ఒక కొద్దిగా ఉపశమనం అనేసి చెప్పుకోవాల్సి వస్తుంది. దీంతో పాటుగా ఒక 2 గంటల సేపు ఎడతెరప లేకుండా భారీగా వర్షం కురవడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి భక్తులకు కూడా ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఒకటి క్రియేట్ అయిందనేసి తెలుసుకోవాలి. అలాగే ఒక ఘాట్ రోడ్డుకు సంబంధించి కూడా కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. అలాగే ఒక చెట్లు కూడా నేలమట్టం కావడంతో పాటుగా అప్రమత్తమైనటువంటి టీటీడీ అధికారులు కూడా యొక్క చెట్లు కానీ మొత్తం అంతా కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే మొత్తానికి కూడా చాలా రోజుల తర్వాత ఈ యొక్క ఎండ నేపథ్యం నుంచి కూడా ఒక భారీగా వర్షం పడటంతో పాటుగా తిరుమలగిరిలో మొత్తం కూడా నేల నీటితో అయితే నిండిపోయినటువంటి పరిస్థితి. రామగిరి గెస్ట్ హౌస్ దగ్గర అయితే మాత్రం లోటస్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పార్కింగ్ ప్లేస్ కూడా దాదాపుగా మోకాలు ఎత్తు వరకు కూడా నీళ్ళు అయితే ప్రవహించడం జరిగింది. అలాగే ఈ యొక్క నీళ్లను కూడా విజిలెన్స్ అధికారులు కానీ టీటీడీ అధికారులు కూడా డ్రైనేజీలోకి పంపించడం కూడా జరుగుతూ ఉంది. అలాగే ఆలయం ముందు చూసుకుంటే మాత్రం ఈ యొక్క వర్షంతో పాటుగా చిరుజల్లులతో పాటుగా భారీ వర్షం స్టార్ట్ అవ్వగానే ఒక్కసారిగా ఎండ నుంచి ఈ యొక్క ఉపశమనంతో పాటుగా భక్తులందరూ కూడా ఒక కనువిందు చేసేటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి దృశ్యాలు కూడా తిరుమలలో అయితే నెలకొన్నాయి. సమయం. ఓకే, థ్యాంక్ యూ నరేష్. Hey!